బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది. నిజానికి చెప్పాలంటే పెద్ద ఎత్తున వ్యవస్థలన్నింటినీ కూడా ఒక ఆయుధాలుగా మలుచుకొని ఈ గెలుపు సాధ్యమైందని అంటున్నారు. ఇప్పుడు మీరు గమనించారు, ఎస్ఐఆర్ ఈసారి కొత్తగా బీజేపీ చేపట్టింది కాదు. గతంలో 11 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రులు ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ చేసింది. కానీ మేము అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఒక్కసారి కూడా మేము ఎలక్షన్ కమిషన్ ని తప్పుపట్టలా, ఎలక్షన్ కమిషన్ ని అభిశంసించడానికి కూడా మేము ప్రయత్నం చేయాల. ఎందుకో తన విధి తను నిర్వర్తించుకుంటూ పోవాలని. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ ని తీసుకొచ్చింది. అరే చచ్చిపోయిన వాడి ఓటు తీసేస్తే కూడా వీళ్ళు రాద్దాంతం, షిఫ్ట్ అయిన వాడి ఓటు తీసేస్తే కూడా రాద్దాంతం, మరి డూప్లికేషన్ ట్రిప్లికేషన్ ఉన్నటువంటి ఓటు తీసేస్తే కూడా మరి రాజకీయమే. ఆ తర్వాత అక్రమంగా చొరబాటుదారులు ఓట్లను కూడా ఏరి బారేస్తుంటే కూడా రాజకీయం చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ కి మనుగడ ఉంటుందండి. అంతేకాకుండా ఒకవైపునేమో యాంటీ బీజేపీ ప్లాంక్ పేరు మీద అనేక పక్షాలని కలుపుకొని ఒక్కొక్క పక్షాన్ని కూడా ఓడగొట్టడం, తొక్కివేయటం, ఆ తర్వాత అంతం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ యొక్క ఎల్డిఎఫ్ కేరళలో కనబడ్డది. బెంగాల్లో కూడా రాహుల్ గాంధీ పోయి మమతా బెనర్జీని తిట్టొస్తాడు. దేశవ్యాప్తంలో ఢిల్లీ రాజకీయాలకేమో ఆమె కావాలి, గల్లీ రాజకీయాలకు వచ్చేసరికి కొట్లాడినట్టు వ్యవహరించాలి. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో అదే చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి అనేక రకాలుగా దోచుకోవటం, పంచుకోవటం, ఒకరినొకరు కాపాడుకోవటం అంతకుముందు బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేస్తూ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ వచ్చారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ఇంకా పూర్తిగా ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఆలోచిస్తే ఖచ్చితంగా కూడా ఈ కేరళలో కూడా నెక్స్ట్ టైంకి మేమే విజయం సాధిస్తాం. మరి తమిళనాడు రాజకీయాలను కూడా శాసించేటువంటి స్థాయికి వస్తుంది. కర్ణాటకలో మేము ఒకసారి అధికారంలోకి వచ్చాం, ఆ తర్వాత ఓడిపోయాం, మళ్ళీ అధికారంలోకి వచ్చింది కూడా కనబడ్డది. కాబట్టి దక్షిణాది ఉత్తరాది అనేది లేకుండా మాకు రాజ్యాంగపరమైనటువంటి విధులు నిర్వర్తించేటువంటి సంస్థలకి సహకరించడం మేము చేస్తూ వచ్చాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ సాధారణ సామాన్య పౌరుడికి రాజ్యాంగ పరంగా సంప్రాప్తించేటువంటి హక్కులని కాపాడే విధంగా, వాళ్ళు సద్వినియోగం చేసుకునే విధంగా సహకరిస్తూ వచ్చామే. కానీ అవకాశవాద సంకుచిత మరి రాజకీయాలకు పాల్పడుతూ కుటుంబ పార్టీగా, అవినీతి పార్టీగా, మరి అపీజ్మెంట్ చేసే పార్టీగా, మరి ప్రాంతీయ పార్టీల కూటమితో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి విషయం మనందరూ కూడా చూస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ కి కాలం చెల్లింది, కమ్యూనిస్టులు ఖతమయ్యారు, ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలకి రాజకీయాల్లో స్థానం లేదని చెప్పని ఒక్కొక్క రాష్ట్రం చూపిస్తూ వస్తున్నటువంటి విషయం కూడా మనకు కనబడుతున్నటువంటి తరుణంలో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అనేది ఖచ్చితంగా దేశ ప్రజలకి ఒకవైపున వికసిత్ భారత్ లో అంతర్భాగం అవటం ఒకవైపున కనబడుతుంటే, మరొక వైపున ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన పట్ల మార్పును కోరుతూ కేరళలో తాత్కాలికంగానే యూడిఎఫ్ వైపు మొగ్గు చూపారే గాని నిజంగా యూడిఎఫ్ యొక్క నినాదాలు కానీ విధానాలు కానీ ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క పరిపాలన చూస్తే ఖచ్చితంగా కేరళలో ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవాడు కాదని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటున్నా. కాబట్టి తమిళనాడులో కూడా చూస్తే కొత్త పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ డిఎంకే వ్యవహారం, కాంగ్రెస్ వ్యవహారం చూసిన తర్వాత ఇవ్వకూడదని చెప్పని అనుకున్నట్టుగా కనబడ్డది. ఇంకొకటి మనం ఆలోచిస్తే రాజ్యాంగ సవరణ కొరకు మహిళల యొక్క మరి ప్రాతినిధ్యం పెంచడం కొరకు రిజర్వేషన్లు ప్రకటించి ఆ రకంగా ముందుకు పోతామంటే వ్యతిరేకించినటువంటి పార్టీలకి చరిత్ర లేదు అన్నది రుజువైందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. మరి అస్సాంలో మేము 40% మైనారిటీలు ఉండగా కూడా, బీహార్లో 30% మైనారిటీలు ఉండగా కూడా, ఉత్తరప్రదేశ్ లో 26% మైనారిటీలు ఉండగా కూడా, ఇప్పుడు బెంగాల్లో కూడా మరి 20% మైనారిటీలు ఉండగా కూడా బీజేపీ ప్రతి రాష్ట్రంలో కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అన్నటువంటి ఒక పద్ధతి విధానంలో ముందుకు పోతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు బలపడతా ఉన్నారు, బీజేపీ విస్తరిస్తా ఉంది, ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తోందని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా.
ప్రభాకర్ గారు, శ్రీనివాస్ గారు లగాని ఆయన మాట్లాడతారట, లగాని శ్రీనివాస్ గారు. ఓకే, నేను అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సే, ఇప్పుడు పొలిటికల్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా దే హ్యావ్ దేర్ ఓన్ పాయింట్స్. మీరు ప్రభాకర్ గారితో మాట్లాడుతున్నారు. ప్రభాకర్ గారు చెప్తాను. ప్రభాకర్ గారు యాక్చువల్గా మీరు చెప్పిన పాయింట్ ఒకటి, అంటే నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఏంటంటే 20% అంటున్నారు, కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇండియన్ ఎలక్షన్ మొత్తం కూడా ఒక పోలరైజ్డ్ ఎన్విరాన్మెంట్కి వెళ్తున్నట్టు కనబడుతుంది. అంటే కొంతమంది ఇంటెలెక్చువల్స్ డిస్కషన్ చేస్తుంది ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తాను, మన తెలంగాణలో చూస్తే తెలంగాణలో చాలామంది ఇంటెలెక్చువల్స్ మాట్లాడే మాటలు ఏంటంటే, ఆల్దో దే ఆర్ వెరీ ఫేవరబుల్ టు ప్రో ఎడ్యుకేటెడ్ వాళ్ళు, అంటే డెవలప్మెంట్ ఓరియంటేషన్లో ఉన్న ప్రభుత్వాలకి వాళ్ళు ప్రో చూపినప్పటికి కూడా వాళ్ళలో కొంత భయం ఉంది. ఏంటంటే బీజేపీ లాంటి పార్టీలు ఒకసారి వస్తే కొంచెం మతపరమైనటువంటి సమస్యలు వస్తాయి, దాన్ని ఎలా అరికట్టాలి, ఆ డివిజన్ ఎలా పోవాలి అనేటువంటి ఒక చిన్న భయం అయితే ఉన్నది. దాన్ని బీజేపీ పార్టీ లీడర్లు కానీ తర్వాత కేడర్ కానీ దాన్ని డెఫినెట్గా కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే డెఫినెట్గా అది ఒక ఎలక్షన్ పాయింట్ కానప్పటికి కూడా ప్రజల్లో కొంత చిన్న భావన ఉంది, దాన్ని మరి కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్గా ఉందనేది నా భావన. ఒక విషయం నేను మధ్యలో ఇంటర్ఫీర్ అవుతున్నాను. మీరు ఒక మంచి అభిప్రాయాన్ని ముందు పెట్టారు, అయితే ఇది ప్రజలకి సదభిప్రాయంగా ఏకాభిప్రాయంగా బీజేపీకి అనుకూల అభిప్రాయంగా ఈరోజు దేశ ప్రజలు ఒక్కొక్క రాష్ట్రంలో చూపిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మతకలాలు జరుగుతున్నాయా? పాలనలో పరిపాలనలో వివక్ష అనేది కనబడుతుందా? ఇప్పుడు సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ ముస్లిం యువకుడికి అంతోంది, అట్లాగే క్రిస్టియన్ పౌరుడికి అంతోంది, అట్లానే హిందూ వ్యక్తికి అంతా ఉంది. పిఎం ఆవాస్ యోజన కూడా వివక్ష లేకుండా అందరికి అందుతున్నాయి కదా, అన్ని రకాల పథకాలు అందరికి అందుతున్నాయి కదా. ఎక్కడ ఈ పోలరైజేషన్ విషయం వచ్చిందంటే మీరు గమనించాలి, ప్రతిపక్ష పార్టీలు కొన్ని సీడో సెక్యులర్ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు మితిమీరి అతిగా వ్యవహారం చేస్తున్నటువంటి తరుణ సందర్భంలో మాత్రమే దాన్ని ప్రశ్నిస్తే, దాన్ని నిలదీస్తే ఆటోమేటిక్గా మీకు కనబడుతున్నటువంటి రాజకీయాలు మనకి వినబడుతున్నాయి. ఇక్కడ మీరు మళ్ళీ గమనించండి, అక్రమ వలసదారుల యొక్క ఓటక్కు తీసేయటం తప్పంటారా ఒప్పంటారా? తీసేస్తే దాన్ని రాద్ధాంతం చేయటం సెక్యులరిజం అంటారా, సీడో సెక్యులరిజం అంటారా, లేదంటే దేశహితం అంటారా, దేశ వ్యతిరేకం అంటారా? ఈ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, తర్వాత ఒక వర్గాన్ని బుజ్జగించేటువంటి పార్టీలు మాత్రమే మాట్లాడటం మొదలుపెట్టినాయి. ఎస్ఐఆర్ ఎక్కడైతే అమలు జరుగుతుందో, అమలు జరిగిన రాష్ట్రాలు, కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వమే కదా అమలు జరుగుతుంది, బెంగాల్లో మమతా ప్రభుత్వమే కదా అమలు జరుగుతుంది, తమిళనాడులో డిఎంకే ప్రభుత్వమే కదా అమలు జరిపింది. అంటే అధికారులందరూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కదా, కానీ కేంద్ర కమిషన్ యొక్క మార్గదర్శకాల్లో అమలు చేస్తున్నారు కదా. చచ్చిపోయిన వాడిని తీసేయమంటే రాజకీయం ఏందండి? డూప్లికేషన్ ట్రిప్లికేషన్ ఉన్నవాడిని తీసేయమంటే రాజకీయం ఏం చెప్పండి? I'm sorry to interrupt you. I'm not actually. Why I am saying when the issue of this is raised, the pseudo secular parties and the regional parties intentionally with bad intention. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం మీరు హోల్డ్ అవ్వండి. రామ్మోహన్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు.